మనందరం నేర్చుకున్న వాళ్ళని మహోన్నతుడైన దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి కనికరను బట్టి మనం దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నాం. అంతేగాని మనం ఏమైనా గనులైన లోకంలో గనులైన వారు ధనవంతులు ఉన్నవాడు అనేక మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళకి లేని ధాన్యత మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. మనకి ఇచ్చిన దేవుడు మహోన్నతుడు, ఎన్నుకున్న దేవుడు, మనల్ని ఎంచుకున్న దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనల్ని పట్టుకున్న దేవుడు అన్నమాట. మహోన్నతుడు దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదన్నమాట. మనల్ని వాడుకునే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. యోహానుకు రాసిన మొదటి పత్రిక ఇస్తారా? యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ వచనములో ఒక మాట దేవుడు మనతో, మనం దేవుని గురించి కూడా ఆలోచించిన అవసరం లేదని, మనలో ఉన్నవాడు గొప్పవాడని, కొంత సందర్భాల్లో ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, మనం ఎక్కడైతే బలహీనంగా అయిపోయినప్పుడు మనల్ని బతికించే దేవుడు. యోహాను పత్రిక మొదట అధ్యాయము 5వ వచనం, దేవుడు మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సావాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయాడు. మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అది మనము అప్పుడు పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము చెప్పుకొనిన ఎడల ఆయన అబద్ధకునిగా చేయవారు నగుదురు. మనము ఆయన వాక్యము మనలో ఉండదంట. మనము పాపము లేని వారముగా మనం మహోన్నతులకు నేడు ప్రభువైన యేసుక్రీస్తు మన ద్వారా మనల్ని విముక్తి కలిగజేశాడు. ఆయన స్వరక్తము ద్వారా మనలో ఇప్పుడు ఏం లేదు, పాపము లేదు. మనం ఒప్పుకున్నాం, దేవుడు మన నోటితో మనము ఒప్పుకున్నాము. మనము పాపము లేని వారంగా మనం జీవించాలట. ఆయనలో ఏమాత్రము చీకటి లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏమాత్రమును చీకటి లేదు. 5వ వచనంలో ఆయనతో కూడా సావాసం చేసిన వారము కూడా మనము అటువంటి వారి వెలుగుతో సంబంధం అయ్యే ఉండాలన్నమాట. వెలుగు సంబంధము. మనం ఏ సంబంధము? వెలుగై ఉన్నాడు. మహోన్నతుడికి దేవుడు వెలుగై ఉన్నాడు. భూమి ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు కలగజేసిన మహోన్నతుడికి శూన్యములో వెలిగినే చేశాడు. మనం చీకటిగా ఉన్నప్పుడు మనలో వెలిగించాడు. మనం ఎలా ఉన్నప్పుడు జ్యోతుల వలె ఉన్నాం. ప్రశ్న మనకే, మన అంతరాత్మకే మనకే తెలుస్తుంది. మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. చీకటి ఏమాత్రము ఆయన యందు లేదు. ఆయన యందు లేదంటే ఆయన నమ్ముకున్నాం అనేది ఉందా? ఉండకూడదు. ఆయన నమ్ముకున్న వాళ్ళ దగ్గర ఉండకూడదు అనమాట. అందుకే 14వ వచనం చూడు, 2:14 చూడు ఒకసారి. చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీరు మీకు
మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నవాడట దేవుడు? ఆది నుండి ఉన్నవాడిని మీరు ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. మీరు దృష్టిని చేయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. దాని ఆశయు గతించిపోతుంది. ఈ లోకమును లోక ఆశయు గతించిపోతుంది. ఆయన మాట నిలిచి ఉంటుందట. లోకములో ఉన్నవి వాటిని మనం తాత్కాలికం. ఇది లోకం తాత్కాలికమైనది. మనం ప్రేమించవలసింది ఎవరిని? సృష్టికర్త అయిన దేవుడు. దేవుడు ప్రేమ మనలో ఉంటే లోకం కష్టం మనం చూస్తాం. కానీ అంతంత మాత్రం అంత తప్పదాన్ని లోకాన్ని అంటుకోమన్నమాట. కామరాక మీద నీటి సోకి ఎలాగొంటుందట? హల్లెలూయా. కామరాక మీద నీటి సోకి ఎలాగొంటది? చెరువులోనే ఉంటుంది. చెరువులోనే ఉంటుంది. ఆకు మీద నీటి సొక్క అలాగలా తిరిగి తప్ప ఆకు నీటి సొక్క అంటుకోదు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారంగా మనం క్రీస్తు బిడ్డలమైన మనం అలాగ ఉండాలన్నమాట. దేవుడి యందు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడిలోను మనం ఉన్నప్పుడు మనకి ఏది అంటదండి. దేవుని స్తోత్రం. అంటుతుందంటే దేవుడు మనలో ఉన్నాడో లేడో ప్రశ్న అంటదు. ఎందుకంటే అంత మహోన్నతుడు దేవుడు పరిశుద్ధుడు వేగా అపవిత్రం ఏది జరిగి రాదన్నమాట. దేవుని స్తోత్రం. ఈ లోకములో పాపము అలవాటు అయిపోయిన పాపంలో పడిపోతుంటారు. ఆ పాపంలో నుంచి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధముగా జీవించాలి. పరిశుద్ధమే అలవాటు అవుతుంది. దేవుని స్తోత్రం. వాళ్ళకి పరిశుద్ధత అలవాటు అవుతుంది. ఎందుకంటే అలవాటు బట్టి మహోన్నతుడిగా దేవుడు శక్తి నీలో ఉండదు, తప్పు చేయనివ్వదు. దేవుడికి మహిమ కలిగిన కదా. ఆయన శక్తి నీలో లేకపోతే తప్పు చేయడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. తప్పులో పడిపోతాడు అనమాట. పదే పడిపోతే బద్దాక దేవుడు క్షమిస్తాడా? దేవుని స్తోత్రం. క్షమిస్తాడా? పాపంలో పడిపోతే క్షమిస్తాడా? బద్దాక అదే పైన పట్టుబడి స్త్రీ పట్టుబడిపోయినప్పుడు మహోన్నతుడిగా దేవుడు కుమారుడు ప్రమేణ యేసుక్రీస్తు అమ్మా అన్నాడు. చేయకపోయినప్పుడే ఆయన పాపములు క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడైతే మనలో వచ్చాడో అప్పుడే మనం అన్ని క్షమించబడ్డాయి. మనం చేయకుండా ఉండడానికి జాగ్రత్త కలిగి ఉండాలి. మహోన్నతుడు దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ మాట్లాడారు. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రేమ చల్లారి మానవుడు ప్రేమ లేదు. మనసులో ప్రేమ ఎలా ఉండదో తెలియలేని పరిస్థితి. రేపు ఏం ప్రేమ అంటే విచిత్రంగా చూస్తారేమో పరిస్థితులు. ఆ పరిస్థితులకు వెళ్ళిపోతాయి. కడవ క్షణాల్లో మహోన్నతుడు దేవుడు ప్రేమను విస్తరించటకు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నప్పుడు కూడా మహోన్నతుడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును పంపించి భూలోకంలో ప్రేమ ఎలాగుంటుందని చూపించి గణపరిచి ఆ తండ్రిని గణపరిచి కుమారుడిని గణపరచడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మనకి ప్రేమ అంటే ఎంతవరకు చాలా మందికి తెలియలేని పరిస్థితుల్లో మానవుడు జీవిస్తున్నాడు. ఆ ప్రేమ అనేది దేవుడికి శక్తినిస్తుంది. పాపం అనేది సైతానిగాడికి శక్తినిస్తుంది. పాపం భూలోకంలో విస్తరించినప్పుడు సైతానిగాడు రెచ్చిపోతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. చాలా ఇప్పుడు సముద్రంలో ఒక జీవి ఉందంట. జీవి బయటకు వస్తుందంట. శాస్త్రులు వీళ్ళందరూ అంటున్న పరిస్థితి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అందరూ మీరు చదువుకున్నారో లేదు తెలియదు కదా. నేను ప్రకటన గ్రంథంలో ఏముంటుంది? పాపం విస్తారమైనప్పుడు బయటకు వస్తాడు. ఒక జీవి రాబోతుంది. ఆ జీవే క్రీస్తు వ్యతిరేకంగా ఉంటుంది. ఆ జీవి బయటకు వచ్చిన అంటే మహోన్నతుడికి దేవుడు కూడా శక్తిమంతుడు. ఆయన దగ్గర శక్తి ఉంది కనుక శక్తిమంతుడే కనుక వీడి దగ్గర మనుషులు పాపం చేస్తేనే వీడికి శక్తి వస్తుంది. కానీ దేవుడి శక్తిని మించిన శక్తి ఏ శక్తి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే శక్తిమంతుడు. ఆయన మించిన శక్తి ఏది లేదు. ఎంత రెచ్చిపోయినా ఎంత ఎక్కడికి వెళ్ళిపోయినా సరే పతనం అయిపోయి పరిస్థితి చివరికి వచ్చేసరికి పతనం అవ్వాల్సిందే. పాపము గర్భము ధరించి మరణము కనేదని ఆ మాటకి చాలా ఉందండి. దేవుని స్తోత్రం. మరణం అనేది ఎలాగ వస్తుంది? ఎందుకు పుట్టిన ప్రతి ఒక్క మానవుడు మరణించాల్సింది. ఆ జీవుడు
చివరికి ఒక జీవానికి ప్రకటనగా ఉండదు. అది ఎప్పుడు వస్తుందంటే మానవుళ్ళ పాపం విస్తారమైపోయినప్పుడు ఆ పాపం వాడికి శక్తిని వస్తుంది, సైతాన్ గారికి బయటకు వస్తాడు. అంతవరకు అక్కడ దొంగలాగా ఉంటాడు, దొంగలాగా ఉంటాడు. ఈ లోపల మనుషుల్లో దూరి రకరకాలుగా తల్లి మీద పిల్లకి, పిల్ల మీద తల్లికి, తండ్రి మీద కుమారులకి, కుమారుల మీద తండ్రులకి పడక అదలాకొతలకు చేసేస్తుంటాడు. ప్రేమ కలిగిన కుటుంబాల్లో ఆయన దూరిపోతూ ఉంటాడు అనమాట. ఎంత పరిశుద్ధంగా ఉండేవారా, ఎంత ప్రేమగా ఉన్నారా, తండ్రి దగ్గర పిల్లలు అలా పెరిగారా అనే సమయంలో ఆ కొడుకులోనో తల్లిలోనో తండ్రిలోనో లేకపోతే ఎవరు ఈ కుటుంబం సల్లగా ఉన్నప్పుడు ఏ చుట్టం వచ్చో ఏ బంధువు వచ్చో ఏదో ఒకటి అందరూ పెడతా ఉంటాడు. అంటే వాడి పని ఏంటంటే చెడగొట్టే పని, దేవుడు బిడ్డల్ని చెడగొట్టే పని. వాడి ప్రయత్నం చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, చెడగొట్టే పనే చేస్తాడు. ఎందుకంటే చెడిపోవాలా, చెడికి కర్త ఎవడో ఆడే జనకుడు. ఏంటి అబద్ధానికే జనకుడు. మన నోటికంటే అబద్ధం వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉంటాడు. జనకుడు అబద్ధాన్ని కూడా అబద్ధాన్ని కూడా నేర్పిస్తాడు, అబద్ధాన్ని జరిగిస్తాడు. ఒక అబద్ధం ఆడేవరకు అమ్మ హలో ఎక్కడున్నారండి, పలానా బ్రిడ్జి దగ్గర ఉన్నాడు, కాసేపు ఆగిన తర్వాత ఇక్కడ కొత్త చేసాడు తెలుసుకోవాలిగా, కొద్ది ముందుకు వచ్చాడని మళ్ళీ ఫోన్ చేస్తారు. ఎక్కడున్నా? ఇప్పుడు ఎక్కువ మాటలు విస్తారమైన ఈ మాటలు దేనికి సంబంధించినవి, దేనికి సంబంధించినవి? వస్తాడు అక్కడ అన్నాడు వస్తాడు, అప్పుడు చెప్పినాడు నిజమైతే నేను దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. అబద్ధం ఆడతాడు అనేది మనం అనవసరం, దేవుడే చూసుకోండి. కానీ అబద్ధానికి ఎవరు సపోర్ట్ చేస్తాడు? మహోన్నతులకు దేవుడు పోయినామా మన శుక్రవారం ఏం చెప్పుకున్నా, దేవుడికి అనుకోగలిగి శుక్రవారం రాలేదా? నువ్వు రాలేదు, అనుకోలేదు. అబ్రాహం ఏమన్నాడు బయలుదేరినప్పుడు? మొదటి నుంచి లాస్ట్ వరకు ఏమన్నాడు? మాటలు నాకు ఎంత నచ్చింది ఏంటమ్మా, పనులు గాడి నాకు పెట్టి చిన్నోడు నేను కోటకెళ్ళి వస్తాం అన్నాడు. వచ్చారా? వచ్చాడు. కొడుకుతో ఏమన్నాడు? దేవుని మహిమ కలిగిన కాక. ఆయన ఎక్కడుంది, ఎక్కడ కూడా ఎక్కడ చిన్న మాట కూడా పోలిపోలేదండి. దేవుని స్వాతంత్రం ఆయన నోటంటే అబద్ధం రాలేదు, వచ్చిన నిజాన్ని జరిగించాడు దేవుడు. ఆయన నోటంటే ఏదో అదే జరిగింది. చివరికి ఇంటికి వెళ్ళింది. సోదరాలు చెప్పండి హల్లెలూయా. ఎంత అద్భుతమైన సోదరాలు చెప్పడానికి ఒప్పుకోవట్లేదు, చూసారా? మరి లోపల కూర్చోపోయి అలాగే చెప్తే కుమ్మరమయ్య గారు దేవుడికి మహిమ కలిగిన ఇంటికాడ నుంచి బయలుదేరాడు కానీ మాట్లాడుతున్న సంభాషణలో ఏ మాట కూడా వ్యర్థమైపోలేదని మహోన్నతునికి దేవుడు మనకి చూపించాడు. నీ మాట వ్యర్థము కాదు, అబద్ధం అంటే అబద్ధం జరుగుద్ది, నిజమైతే నిజమే జరుగుద్ది. నీ మాట వ్యర్థం అవ్వదు. ఎందుకంటే వాడే మాట నీ నాయక వశంలో జనన మరణాలు ఉన్నాయి, నీ నాయకులు నీ వశంలోనే సమస్తము దేవుడు వచ్చి పెట్టాడు. అది జీవ మరణము. ఏదైతే వాగుదారా ఏ లేదు ఆకలి అంటే కట్టకపోయి కాయకు వచ్చింది. లోపల ఏం జరుగుతుంది? లోపల హృదయ ఆలోచన, హృదయ ఉద్దేశం జరిగిన మహోన్నతుడికి దేవుడు అంటే నువ్వు అడగకుండా అక్కడికి అయిపోయింది. కాయలతో ఆహారం పెట్టలేదు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత సారేపతి వేదవరాలు చూపించాడు. నీకు క్లారిటీగా దేవుడి చేతిలోని స్టీరింగ్ పెడితే దేవుడే నీకు చూపిస్తాడు. బాగా దేవుని సొంతం హల్లెలూయా. దేవుడు నీకు క్లారిటీగా చూపిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలాగొండాలా, మన నడవడికి ఎలాగొండాలా, మన నేత్రస్ ఎలాగొండాలి, మన ఆలోచన ఎలాగొండాలి, మన ఉద్దేశం ఎలాగొండాలి, మన కట్టు బొట్టులు ఎలాగొండాలా, మన నడవడికి అంత పరిశుద్ధంగానే ఉంది. మహోన్నతులకు దేవుడు నీలో ఉండే సరళమ చేస్తాడండి. దేవుడు స్తోత్రం కలిగి ఏం చేస్తాడు? సరళ పరిస్థితి దేవుడు. దేవుడు చేసే పని అదే. వంకర టెంకర ఉండదని ఏం చేస్తాడు? తిన్నగా చేసేవాడు దేవుడు సృష్టికర్త. అందుకే అప్పుడు తిన్నగా చేసినప్పుడు వెలగొండాలి. అప్పుడు తిన్నగా ఉండాలి. దేవుడు స్తోత్రం. తిన్నగా చేసినప్పుడు బైబిల్ కొన్ని వృక్షాలు చెట్లు కూడా బైబిల్లో చూపించాడు మనకి. నువ్వు తిన్నగా ఉండాలి. తాడి చెట్లు పోలే కర్ర
తాళపత్రం అంటే ఏంటి? తాటాకు మీద ఆ రోజుల్లో రాశారు, దాని మీద గ్రంథాలు ఉన్నాయి అన్నారు. తాళపత్రానికి ఎంత విలువిచ్చాడు దేవుడు తెలుసా? దేవుడికి మహిమ కలిగింది కదా. ఆ చెట్టు వల్ల నువ్వు నిలబడాలంట. చెట్టు మీద మనకి అధికారం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మనం నిలబడాలంట. చీటికి మాటికి తోటి వెళ్ళిపోతాం, చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతాం, చిన్న బాధ వస్తే ఇబ్బంది పడిపోతాం, ఎవరు ఏదంటే మనసులో నోచుకుంటాం, బాధలు పడతాం. కానీ వాళ్ళనే మహోన్నతులకు దేవుడు నేను ఉన్నాడు అంతే. దేవుడు స్తోత్రం. నీలో ఉన్నాడు, ఉన్నవాడు అనవాడు. మోసే అదే అంటాడు, నేను వెళ్ళి ఏం చెప్పమాట అంటే దేవుడు స్తోత్రం. వాళ్ళు ఏం రండి, ఈయనకు గతంలో దెబ్బతిన్నాడు, అందుకే ఏం రండి వాళ్ళు అని అంత చెప్తే టైం లేదు. నేను వెళ్ళి ఏం చేయమంటా అంటే నేను ఉన్నవాడిను అనవాడిని అని చెప్పుతారు. వాళ్ళే అంటారు, ఇంటే అంటారు, అనకపోతే అదే పరిస్థితి 11, 12, 10 వస్తాయి. అది చేసుకొని వెళ్ళి నీకు డ్యూటీ చేశాను కనుక నువ్వు చేయాల్సిందే. అలాగే మనకి మహోన్నతులకు దేవుడు మనల్ని అభిషేకించి మనల్ని నిలబెట్టుకొని వాడుకున్నందుకు స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మనం ఏ యోగ్యత లేదు, మనం మట్టి పాత్రలు. మనందరం మనుషులు అందరం మట్టి పాత్రలే కదా. మట్టి పాత్రలు మహిమపరచాలి, మహిమతో నింపాలని ఆయన ఎదురు చూస్తుంటే మనమే మా మట్టిలోనే మరి ఉన్నామని. మన ఆలోచన మట్టి అయ్యే, మన తలంతులు మొన్నయ్యే ఉన్నాయి. మహిమగా మార్చలేకపోతున్నాం. దేవుడు మారుతానంటే మనం ఇవ్వలేకపోతాం. ఆయన చేతిలోకి మట్టిని పడిపోతే మహిమగా నింపుతాడు. దేవుడు స్తోత్రం. పక్కన పడి బాణలు ఏదయ్యాయి పనికి రావాలని పక్కన పడి బాణల్ని దీంట్లో ఒక గొప్ప అద్భుతం. ఆ అద్భుతం నీకు కూడా చేస్తాను. నన్ను విశ్వసించిన వారు నాకన్నా గొప్ప కార్యములు చేస్తారంటాడు ప్రభు. అదే ఆయన విశ్వసించిన వారు గొప్ప కార్యం. ఆయన ఎంత ఏమాత్రము చీకటి లేదండి, చీకటి లేదు, వెలుగై ఉన్నాడు అనమాట. ఆ వెలుగు మనలో ఉన్నది, ఆ వెలుగు మనలో ఉన్నది. ఆ వెలుగు ఎప్పుడు నీకు కనబడుతుందంటే చిన్న బలహీనత వెలుగు వెలుగుతో నీకు గుర్తెరుగుతావు. వెలుగు ఉన్నదని నువ్వు ఎప్పుడు గుర్తెరుగుతావు, అప్పుడు గుర్తెరుగుతావు. ఎందుకంటే తక్కువ మన మహోన్నతులకు దేవుడు నేను బలపరుస్తాడు, శక్తినిస్తాడు, నేను పక్కన ఉండే లేపుతాడండి. దేవుడు స్తోత్రము కలుగుతుంది. మనం ఎక్కడ పడిపోతే అక్కడే పడిపోవడానికి లెగడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆయన లేపినా సరే లెగడానికి 38 సంవత్సరాలు కోరేడు పక్కన ఉన్న రోగి టైపులో చాలా మంది ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు లెగలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన అంటే ఆ దాని మీదే ఉంటుంది. దేని మీద? ఆ నొప్పి మీదే. దేవుడి మీద ఆలోచన పెడితే నొప్పి తెలియదుగా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ నొప్పి మీద నీ ఆలోచన ఉన్నప్పుడు, నొప్పే నీకు జ్ఞాపకం అవుతుంది. దేవుడి మీద నీ ఆలోచన ఉన్నప్పుడు నొప్పి నీకు దూరం అయిపోతుంది. నొప్పి ఉండదు అనమాట. దేవుడి స్తోత్రం. దేవుడికి మహిమ కలిగారు. దేవుడు వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగు ఉంటున్నా. అది లోకంలోనికి వచ్చారు, ప్రతి మనిషిని వెలిగించుచున్నదట. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ. అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. లోకములోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నదండి. ఆయన ఈ లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు తెలుసుకోలేదు. తన్ను ఎందరో అంగీకరించిరో వారికందరికీ నమ్మందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తమునైనను శరీరమైనను మనసు పుట్టిన వారే కాదు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన అంగీకరించిన వారు అందరూ స్వకీయులు అంటే ఎవరు అంటారు? సొంత వారికి ఉందా ఇంట్లో? ఇప్పుడు అదే జరుగుతుంది ఎక్కడ? దేవుని స్తోత్రం. తల్లి సహోదరులు వాళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఉన్నన్నాళ్ళు ప్రభువుని పొందారు కదా.
దేవుని స్తోత్రం. ప్రభువుని గుర్తెరగలేదు, ప్రభు తెలుసుకోలేదు, ప్రభువుని చిన్నచూపు చూశారు. ఒక విధంగా చెప్పాలంటే విలువ ఎరగలేదు. కానీ మహోన్నతులకు దేవుడు ప్రభు కడుపులో ఉన్నప్పుడు కూడా, పొట్టకు ఉన్నప్పుడు కూడా మహోన్నతులకు దేవుడు యెహోవా తండ్రి మరియమ్మను తెలిసినప్పుడు కూడా ఈయన లోక రక్షకుడు అని తెలుసు. తెలుసా తెలీదా? హల్లెలూయా. ఉన్నారా? తెలుసా తెలీదా? తెలుసా? మరి తెలిసినప్పుడు ఆయన పెద్ద ఆయన పెరిగిన తర్వాత కూడా ఏమై ఉండాలా? ఈయన సర్వోన్నతుడైన దేవుడు కుమారుడై ఉన్నాడు, మన ఇంట్లో మన గృహంలో ఉన్నాడు, మన ఇంట్లో పుట్టాడు. ఆయన మహిమపరచాలా, ఆయన కనపరచాలా, ఆయన ప్రేమించాలా, ఆయన ఆరాధించాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఎందుకు లేరు? ఇంట్లో పుట్టాడు, మాకు తెలిసిన పిల్లడే. మరి మేము వెళ్ళి మా ఊళ్ళకి వెళ్ళి పరిసర చేయలేకపోవడానికి కారణం ఏంటి? మా మల్లేశ్వరరావు, మా తమ్ముడేలే, మా అన్నయ్యలే, ఆయన బతుకు మాకు తెలుసులే అంతకుముందు, ఇప్పుడు కాదు. కానీ ఇప్పుడు మహోన్నతులకు దేవుడు నేను నా మార్పుని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడిని నమ్ముకున్న విశ్వాసమైన కొంతమందికి తెలుసు మహోన్నతులకు దేవుడు అభిషేకించిన వ్యక్తి, ఈ వ్యక్తిలో మహోన్నతులకు దేవుడు ఉన్నాడని గుర్తెరుగుతారు. గుర్తెరిగిన వాళ్ళు గౌరవిస్తారు, గుర్తెరగలేని వాళ్ళు ఏముందిలే మామూలు అనుకుంటారు. దేవుడు సోదరం గౌరవించేది రాక దేవుడికి మనం నమస్కారం పెట్టేది ఎవరికి? దేవుడికి. మనం హెచ్చించేది ఎవరిని? దేవుడిని. మనుషులు హెచ్చించకూడదు, మనుషులకి దండాలు పెట్టకూడదు, మనుషులకి గొండాలు కట్టకూడదు. కానీ మనం చేయవలసిన దేవుడికి గౌరవం. దేవుని అభిషేకం ఉన్న వ్యక్తులు గౌరవించడం మహోన్నతుడికి దేవుడు ఇచ్చిన అది మా గొప్ప వరం అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఏమంటాడంటే అందుకే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన ఎంతమంది అంగీకరించారు? వారందరూ అనగా తన నామమునందు విశ్వాసించిన వారికి దేవుడి పిల్లలకు ఆయన అధికారం అనుకరించాడు. దేవుడి పిల్లలంటే మనుషుల పిల్లలు వేరు, దేవుడి పిల్లలంటే వారు దేవుడి వల్ల పుట్టినవారే కానీ రక్తం వల్ల ఆయనను, శరీరించిన వల్ల ఆయనను, మనసిచ్చిన వల్ల పుట్టినవారు కాదు. ఆ వాక్యం శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వల్ల కలిగిన అత్యంత కుమారుడు. మనము ఆయన మహిమను కనుగొంటేమి అయిపోయిందమ్మా. మనము ఆయన మహిమను కనుగొన్న వారముగా ఉన్నాం. ఆయన మహిమ ఎలబడదు మనకి తెలుసా? తెలుసా? ఆయన మహిమ కనుగొన్నవారు, ఆయన తెలుసుకున్నవారు అన్నమాట. ఒక విధంగా చెప్పాలి, మీ సాక్షాలు చెప్పాలి, ఆయన్ని దేవుడనే తెలుసుకున్నవారు. మనం ఆయన మహిమను ఎరిగి ఉన్నవారు. మనల్ని ఏమని పిలుచుకున్నాడట? ఆయన పిల్లలు, దేవుడు పిల్లలు అంటే ఆయన అధికారం అనుగ్రహించాడు, మనకి అనుగ్రహించాడు. ప్రభు శరీరధారే భూలోకంలో 33.5 సంవత్సరాల నుండి పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ మన కోసం ఏ సిద్ధపాటు చేశాడు? స్థలములు. ఏ స్థలములు? పరలోక రాజ్యములు. ఎవరికి మహిమ కలుగునుగాక. నిత్య రాజ్యము కొరకై ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో మరణములే ఈ ఆత్మకి మహోన్నతుడిగా దేవుడి శాంతిని ఉండడానికి తన ఆత్మ తన దగ్గర కనబరచడానికి మహోన్నతుడిగా దేవుడు ఆ సదుపాయాలు మనం ఎదురు చూసేవాడు. దేవుని స్వార్థం కలిగి అక్కడ సదుపాయాలు ఉన్నాయా లేవా? దేవునికి మహిమ కలిగి సదుపాయాలు ఉన్నాయా? ఉన్నాయన్న చేతులు ఆ సదుపాయాలు మనం పోగొట్టుకున్న వాళ్ళని ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నారు మనం వెలిగై ఉండాలి. మనం వెలిగి ఉండి వెలిగించాలి. దాని స్వార్థం వెలిగై ఉండి వెలిగించాలన్నమాట. వెలిగించే వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే ఆత్మ కొన్ని సందర్భంలో దేవుడు ఆత్మనార్పకుడి దేవుడు పనికి ఆటంకం చేయొద్దు. దేవుడి పని ఏ పనులైనా పక్కన పడి దేవుడి పనిలో ముందుంటే మహోన్నతుడిగా దేవుడు మన పని అద్భుతంగా ఆశ్చర్యకరమైన మన పునాది పట్టణంలో స్థిరమై ఉన్నది అంటారు. ఏమై ఉన్నది? అది స్థిరమై ఉన్నది, కదల్చబడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు.